హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 18 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది ప్రకటనలను పరిగణించండి. సో దిస్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, రాజ్యాంగ సవరణ బిల్లుకి సంబంధించి. మనకి ప్రస్తుతం 129వ రాజ్యాంగ సవరణ బిల్లు జమిలీ ఎన్నికల కోసం లోక్సభలో ప్రవేశపెట్టబడింది కాబట్టి ఈ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని పిక్ చేసుకోవడం జరిగిందండి. ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్, యూపీఎస్సీ 2022లో దీనిని అడగడం జరిగింది. మన ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, రాజ్యాంగ సవరణ బిల్లుకు భారత రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం. ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ నాట్ అనేది ఇక్కడ స్టేట్మెంట్. సో యాక్చువల్గా ప్రయర్ రికమెండేషన్ అవసరం లేదు రాజ్యాంగ సవరణ బిల్లుకి, కేవలం మనీ బిల్స్ లాంటి వాటికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, భారత రాష్ట్రపతికి రాజ్యాంగ సవరణ బిల్లు సమర్పించబడినప్పుడు భారత రాష్ట్రపతి తన ఆమోదం తెలియజేయడం తప్పనిసరి. సో కన్సెంట్ అనేది ఆబ్లిగేషన్ ఇక్కడ అని స్టేట్మెంట్ ఇక్కడ సెకండ్ వన్ అడుగుతుంది. సో యాక్చువల్గా ఇది కరెక్ట్ అండి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుని భారత రాష్ట్రపతి ఖచ్చితంగా అసెంట్ ఇచ్చి తీరాలి. అతను రిటర్న్ చేయడం కానీ హోల్డ్ చేయడం కానీ అవకాశం లేదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఇక్కడ. థర్డ్ వన్ చూడండి, రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో మరియు రాజ్యసభలో రెండూ కూడా ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి మరియు ఉమ్మడి సమావేశానికి ఎటువంటి నిబంధన లేదు. ఎస్ కరెక్ట్, రెండూ కూడా లోక్సభ మరియు రాజ్యసభ స్పెషల్ మెజారిటీతో ఆమోదించాలి అండి. ప్రత్యేక ఇక్కడ జాయింట్ సిట్టింగ్ ఆప్షన్ అనేది ఇక్కడ మనకి లేదు. సో స్టేట్మెంట్ 3 కూడా ఇక్కడ మనకి కరెక్ట్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి, 2 and 3 ఓన్లీ. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఈవెన్ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూడగానే ఎలిమినేషన్లో మనం మిగతా తీసేయచ్చు. ఎక్కడైతే 1 మనకి రాంగ్ అనిపించిందో సో ఏసిడి అనేది ఎలిమినేషన్లో మనము రిమూవ్ చేసి ఆన్సర్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ అవుతుంది. మన సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఆర్థిక వ్యవస్థలో సంతానోత్పత్తి రేటు ఇలా నిర్వచించబడుతుంది. అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ గురించి ఇది క్వశ్చన్ అండి. మనకి ఈరోజు డెమోగ్రఫిక్ ట్రెండ్స్ గురించి రీసెంట్గా మనకి ఈరోజు లీడ్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ఈనాడులో. సో ఆ కంటెక్స్ట్లో ఈ టీఎఫ్ఆర్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసాం. యాక్చువల్గా ఇది కూడా యూపీఎస్సీ క్వశ్చన్ అండి. యూపీఎస్సీ 2024 వెరీ రీసెంట్ క్వశ్చన్ ఇది. సో యూపీఎస్సీ 2024లో దీనిని అడగడం జరిగింది. సో ఎందుకు యూపీఎస్సీ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను అంటే, ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో పేపర్ సెట్టర్స్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారండి. అట్లీస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాక్ట్గా కాకపోయినా ఆ ట్రెండ్స్లో మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక కంటెక్స్ట్ మీద యూపీఎస్సీ క్వశ్చన్ ఉంటే నేను ఖచ్చితంగా దానిని పిక్ చేసుకుని మీకు ఇవ్వడం జరుగుతుంది. లేని వాటికి నేను ఓన్గా ఫ్రేమ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి ఆప్షన్స్. ఏ, జనాభాలో ప్రతి 1000 మందికి ఒక సంవత్సరంలో పుట్టిన పిల్లల సంఖ్యని టోటల్ ఫెర్టిలిటీ రేట్ అని పిలుస్తారు. సో కాదండి, దీనిని బర్త్ రేట్ అంటారు. సో బి చూడండి, ఒక నిర్దిష్ట జనాభాలో వారి జీవిత కాలంలో ఒక జంటకు జన్మించిన పిల్లల సంఖ్య. సో ఇది కూడా రాంగ్. ఏ రాంగ్ అండ్ బి రాంగ్. అండ్ సి, జనన రేటు మైనస్ మరియు మరణ రేటు. సో ఇది కూడా మనకి ఆన్సర్ కాదండి. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక స్త్రీ తన బిడ్డను కనే వయసు ముగిసే సమయానికి కలిగి ఉండే సజీవ జననాల సగటు సంఖ్య. ఇది ప్రస్తుతం మనకి 2.1గా ఉంది భారతదేశంలో. బట్ ట్రెండ్స్ అనేవి డిక్లైనింగ్ చూపిస్తున్నాయి. 2021, 22 ఇట్లాంటివి మనకి 1.9 అలా చూపిస్తున్నాయి. 2100వ సంవత్సరానికి వచ్చేటప్పటికి అది 1.04కి కూడా పడిపోతుంది అని ఒక సర్వే. సో యాక్చువల్గా మనకి రీప్లేస్మెంట్ రేట్ అనేది ఒకటి ఉంటుంది. ఒక దేశ జనాభా అనేది సస్టైన్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 2.1 అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మనకి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది 1.9 కంటే దిగువకి పడిపోతుంది. కాబట్టి ఈ కంటెక్స్ట్లో ఈరోజు ఈ లీడ్ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. మన థర్డ్ క్వశ్చన్ చూడండి, జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్టీఏకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో రిఫార్మ్స్ని తీసుకొస్తాము అని కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈరోజు క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ చూడండి, ఎన్టీఏ ఇండియన్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద నమోదైన సొసైటీగా స్థాపించబడింది. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. ఎన్టీఏ అనేది ఈ ఇండియన్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద నమోదు కాబడింది. ఇది ఒక సొసైటీగా రిజిస్టర్ చేయబడింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ వన్ చూడండి, వచ్చే ఏడాది 2025 నుండి ఎన్టీఏ కేవలం రిక్రూట్మెంట్ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుంది, కానీ ప్రవేశ పరీక్షలను నిర్వహించదు. సో స్టేట్మెంట్ రాంగ్ అండి ఇది. ఎందుకు అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించిన రిఫార్మ్స్ ప్రకారం ఎన్టీఏ వచ్చే విద్యా సంవత్సరం నుంచి
కేవలం ప్రవేశ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుంది. రిక్రూట్మెంట్ అంటే నియామకాల పరీక్షలను నిర్వహించదు. కాబట్టి ఇక్కడ నేను రివర్స్ ఇవ్వడం జరిగింది. కేవలం ప్రవేశ పరీక్షలు మాత్రమే ఎన్టీఏ నిర్వహిస్తుంది. కాబట్టి సెకండ్ వన్ రాంగ్ అవుతుంది. ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. కరెక్ట్గా చూస్తే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ సరి కానివి ఏవి అని అడిగాడు. ఆన్సర్ ఏమవుతుందండి? బి 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తల్లో ఉన్న వివాద్ సే విశ్వాస్ పథకం క్రింది వాటిలో దేనికి సంబంధించినది? సో వివాద్ సే విశ్వాస్కి సంబంధించిన డెడ్ లైన్స్ గురించి ఈరోజు న్యూస్లో రావడం జరిగింది. ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశామండి. ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఏ రాష్ట్రాల మధ్య వివాదాలు. సో యాక్చువల్గా రాంగ్. మీకు డిస్ప్యూట్స్, సావరెన్ డిస్ప్యూట్స్ ఎప్పుడూ కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ ఎలిమినేట్ చేసేయచ్చు. నదీ జలాల భాగస్వామ్య వివాదాలు, ఇది కూడా స్పెషల్ యాక్ట్ ఉంటుంది. రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ మాత్రమే దీనిని పరిష్కరించాలి ట్రిబ్యునల్స్లో. కాబట్టి ఇది కూడా పథకానికి వర్తించదు. కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య పన్ను భాగస్వామ్య వివాదాలు. సో సెంటర్ అండ్ స్టేట్ మధ్య ట్యాక్స్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే, యాక్చువల్లీ ఇండైరెక్ట్ అయితే జిఎస్టీ కౌన్సిల్ ఉంది కాబట్టి ఇది కూడా మనకి అవసరం లేదు. అండ్ డి ప్రత్యక్ష పన్నుల వివాదాలు, డైరెక్ట్ ట్యాక్స్ డిస్ప్యూట్స్. ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఈ వివాదాలలో ఉన్నారో ట్యాక్స్ డిస్ప్యూట్స్లో వాళ్ళకి కొంత ఉపశమనం కలిగించడానికి వివాద్ సే విశ్వాస్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగిందండి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. దీని ప్రకారం డెడ్ లైన్ని డిసెంబర్ 31, 2024గా ప్రకటించారు. దాని తర్వాత పెనాల్టీస్ ఎక్కువగా పడుతూ ఉంటాయి. సో ఆన్సర్ ఏమవుతుందండి? డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో కనీస మద్దతు ధరకి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. సో మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించి అండ్ ఫార్మర్స్ డిస్ట్రెస్ గురించి ఆర్టికల్ రావడం జరిగింది ఈనాడులో. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ వన్ చూడండి. ఇది వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ చే నిర్ణయించబడుతుంది. ఎంఎస్పి అనేది రాంగ్ అండి. ఈ ఎంఎస్పి అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది అండ్ రికమెండెడ్ బై సిఏసిపి కేవలం రికమెండేషన్ మాత్రమే ఇస్తుంది, నిర్ణయించదు. కాబట్టి ఇక్కడ ఏది సరైనది అని అడిగాడు కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్స్ వీ కెన్ ఎలిమినేట్ ఏ అండ్ డి. సో బి అండ్ సిలో మాత్రమే ఆన్సర్ ఉంటుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. వాణిజ్య పంటలు ఎంఎస్పి కింద కవర్ చేయబడవు. సో యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అండి. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? 3 ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. సి 3 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకే, థర్డ్ స్టేట్మెంట్ చూద్దాము. ఎంఎస్పిని నిర్ణయించే ముందు ఉత్పత్తి వ్యయము, పంటల మధ్య ధరల సమానత్వము, మార్కెట్లోని ధరల ట్రెండ్లను పరిగణలోకి తీసుకుంటారు. కరెక్ట్ అండి. ఎవ్రీ సీజన్ ఖరీఫ్ మరియు రబీకి ఈ పంటల ధరలను నిర్ణయిస్తారు. సిఏసిపి రికమెండ్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానిని ప్రకటిస్తుంది నిర్ణయించి. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.